మీలో చాలా మందికి నామినేటెడ్ పోస్టులు ఇస్తారు తర్వాత గెలిస్తే కనుక. లేదండి, మాకైతే ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూస్లో నేను ఏం చెప్పానంటే, నా పెర్సెప్షన్ కూడా నేను ఇప్పుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఒకే నిమిషం వెళ్ళి కనపడి ఎవరన్నా వెళ్తే వచ్చేస్తాం, కానీ నేను ఏది అడగటం కానీ పార్టీలు ఏం చేయడం కానీ ఈరోజు నేను కానీ పృథ్వీ గారు కానీ మేము సిన్సియర్గా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా ఖర్చులు పెట్టుకుని మా దీని మీద వెళ్తున్నాం. మేము చాలా సిన్సియర్గా ఓపెన్గా ఏది మాకు పార్టీలో చాలామంది అన్నారు వీళ్ళు కృష్ణుడు పృథ్వీ వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని రకరకాలుగా మాట్లాడారు. అండ్ మేమేంటో మాకు తెలుసు, అలా చేయవలసిన అవసరం కూడా లేదు. నాకు ఈరోజు చెయ్యం కూడా. అంటే మాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఒక క్యారెక్టర్ ఉంది, అది దాటి మేము ఎప్పుడు వెళ్ళమండి. అండ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఆయన రావాలి. ఎందుకంటే నేను చాలాసార్లు అన్నాను, నా ఫస్ట్ టైం నేను జాయిన్ అయినప్పుడు కూడా జగన్ అనే నేను అనే పదం నాకు వినాలని ఉంది. ఆ పదం విన్నప్పుడే నాకు నిజమైన హ్యాపీనెస్ మా అందరికీ. దాని గురించి మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఓకే, మీరు మూవీస్లో రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు, రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అదే మూవీస్లోకి రావడానికి నా స్కూలే అండి. అండ్ రాజకీయాలు అంటే నా ఫ్యామిలీ అండి. నా ఫ్యామిలీ ఆల్రెడీ మా పెద్దనాన్నగారు కానీ అంటే మా తాతయ్య గారు కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా మంచి పేరు ఉందండి. ఈరోజు మేము డబ్బులు మా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసాం కాబట్టి ఏ రోజు కూడా ఒక కరప్షన్ కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ హానెస్ట్గానే ఉన్నాం. హానెస్టీ ప్రజలందరికీ తెలుసు, మా ఫ్యామిలీ వాల్యూస్ కానీ. మేబీ నేను కూడా అలాగే ఉంటాను. ఎంతమంది సెలబ్రిటీస్ వైసీపీలో జాయిన్ అవుతున్నారు, గెలిస్తే మంత్రి పదవులు ఎవరికి దక్కే అవకాశం ఉందంటారు? ఎవరికి రావండి. ఎందుకంటే ఆల్రెడీ అంటే మేబీ రోజా గారు కంటెస్ట్ చేస్తున్నారు, మిగిలిన ఎవరు కూడా కంటెస్ట్ చేయట్లేదు. ఈవెన్ అలీ గారికి కూడా ఈవెన్ లాస్ట్ టైము ఇటు వచ్చి మళ్ళీ అటు చంద్రబాబు నాయుడు సైడ్ కూడా మళ్ళీ అటు మళ్ళీ మొన్నే వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన చూసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏంటి ఆయన డెఫినెట్గా ఎంట్రీ ఉంటుంది, కానీ తర్వాత ఏముంటుందో తెలియదు. జగన్ గారి క్లారిటీ అంటే నేను ఇది చేస్తాను అంటే చేస్తాను చెప్తాడు, లేదంటే లేదు. మేము ఎవరిలో కూడా ఏదో ఆశించి అయితే జాయిన్ అవ్వలేదు. డెఫినెట్గా మన అలీ గారు జాయిన్ అయినప్పుడు కూడా ఒకటే చెప్పారు, పార్టీ కోసం పనిచేయి, ఆ తర్వాత నేను చూస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను పాదయాత్ర నాకు జరిగింది కాబట్టి అందరికీ నేను ప్రామిస్ చేశాను, నేను ఎవరిని కూడా వాళ్ళని నేను ఇది చేయలేను. అందుకని అన్ని రకాలుగా కూడా లాస్ట్ టైంలో వచ్చావు కాబట్టి డెఫినెట్గా నీకు నేను మంచి చేస్తాను అని చెప్పారు. అలాగే పృథ్వీ గారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, పోసాని గారు అంతకంటే అందరూ కూడా సీనియర్, నాకంటే ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి ఫస్ట్ డెఫినెట్గా పోసాని గారికి పృథ్వీ గారికి వీళ్ళందరికీ మంచి ప్రిఫరెన్స్ ఉండాలి. ఎందుకంటే పార్టీ గురించి వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. నేను మేబీ 9 months 1 year అయింది నేను జాయిన్ అయ్యి. అందుకని నేను నిన్నకాక మొన్న వచ్చినాను. పార్టీ అభివృద్ధి చెందాలి, పార్టీ బాగుంటే మన నాయకుడు బాగుంటే, మన నాయకుడు అందరూకి సేవ చేసే ఒక మంచి పొజిషన్ ఉంటే మనం అందరం బాగుంటామని నమ్మే ఒక తత్వం నాకు. అలీని టీఆర్ఎస్ నేతలు బెదిరించారు, అందుకే టీడీపీలో కాకుండా వైసీపీలో జాయిన్ అయ్యారని కామెంట్స్ అనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని అలా అంటున్నారండి. ఇప్పుడు వీళ్ళకి నాకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఫ్లాట్ ఏదో ఉంటే నన్ను వస్తే నేను జాయిన్ అయినా అది అంతే. ఇప్పుడు అది అంతవరకు ఎందుకు? ఇప్పుడు అలా కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేవా, లోకేష్కి లేవా, ఇక్కడ ప్రాపర్టీస్ ఎవరు లేవు, అదంతా ఏదో రకంగా ఎలిగేషన్స్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్ ఊరికి ఎలిగేషన్ వేసి వాళ్ళని ఏదో రకంగా బద్నాం చేసి ఇటు పెయిడ్ ఆర్టిస్టులు. పృథ్వీ అన్నాడు, అవునండి మేము పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, పెయిడ్ కుక్కలా విశ్వాసంలో పడి ఉంటాము, మీరు అలాగ అనుకుంటే అలాగ అనుకోండి అని పృథ్వీ కూడా ఆ రోజు కామెంట్ చేశాడు. అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక ఎలిగేషన్, ఎవరు జాయిన్ అవుతే ఏది ప్రతి ఒక్కళ్ళ మీద ఒక ఫోకస్, అది కూడా నేను అనుకోవడం చాలా మైనస్ అవుతుందండి తెలుగుదేశంలో. ఈవెన్ నేను తెలంగాణ ఎన్నికల్లో నేను చూసిన సోషల్ మీడియా ఏదైతే చూసాం ఎంత అలాగ టార్గెట్ చేయటం, అదే మైనస్ అయిపోయిందండి. జనం అందరూ మీకు ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్ ప్రతి ఒక్కరికి ఏ పార్టీ మన ఇష్టం వచ్చినట్టు ఊరినే టార్గెట్ చేస్తే విపరీతమైన మైనస్ అండి. ప్రజలకు ఫ్యాక్టులు తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకని ఊరికినే మనం ఏదో ఫాల్స్ న్యూస్లతోని ఇవన్నీ టార్గెట్ చేస్తే దాన్ని నెగిటివ్ అవుద్ది కానీ దానికి ప్లస్ అవ్వదండి పార్టీకి. నాగార్జున గారు, నాన్నే శ్రీనివాస్ గారు, జయసుధ గారు వీళ్ళందరినీ కూడా బెదిరించి వైసీపీలో జాయిన్ చేయాలి. ఎందుకు జాయిన్ చేస్తారు చెప్పండి? జయసుధ గారిని ఆవిడ ఏమైనా ఆయన బిజినెస్లు చేస్తున్నారు, ఏమైనా పెద్ద ఇదే అని ఎందుకు బెదిరిస్తారు? ఎవరిని ఇప్పుడు నాన్నే శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు మామ, ఆయనకి ఎందుకు ఆయన ఎవరు బెదిరించగలరు? ఎవరిని బెదిరించాడండి? బెదిరితే ఇప్పుడు నా దగ్గర పనిచేసే ఇప్పుడు నా డ్రైవర్ని ఎవడో బెదిరిస్తే నా దగ్గర నా ఊరుకుంటాడా? ఎవడో ప్రపంచంలో ఎవరినెవడో ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ ఉందండి. ప్రతి ఒక్కరికి నేను చాలామందికి చాలా ఇంటర్వ్యూలో చెప్తాను, ప్రతి వ్యక్తి రియల్ లైఫ్లో హీరోయే. ఇండిపెండెంట్ ఉన్న ప్రతి వ్యక్తి రియల్ లైఫ్లో హీరోయే. ఇండిపెండెంట్ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళ క్యారెక్టర్ ఎవరిని బెదిరించగలం చెప్పండి? ఎవరిని బెదిరిస్తే ఎవరు ఊరుకుంటారు? ఈ రోజుల్లో ఎవరన్నా మనం బెదిరించగలమా?
మీ దగ్గర ఉన్న పని చేసే వాళ్ళని బెదిరించగలరా? లేకపోతే ఎవరిని బెదిరించలేరు. ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ ఉంది. ఎవరు బెదిరితే ఎవరు ఊరుకుంటారు? నార్నే శ్రీనివాసరావు వైసీపీలో జాయిన్ అవటం వల్ల అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టినట్టు అయింది కదా మీరు. చిచ్చు పెట్టినట్టు ఎందుకు అవుతుందండి? ఆయన ఎన్ని బాధలు పడ్డాడు అక్కడ. ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రతి ఒక్కరి దానికి అయ్యి ఆ కోణంలో కూడా ఆలోచించాలి కదా. ఎందుకు వస్తారు ఊరికనే ఆశించి కాదు. ఎన్ని ఆయనకి ఏ ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలియదు కదా. సెల్ఫ్గా ప్రతి ఒక్కరికి ఏదో ఎందుకు వస్తారు, ఆయనకి ఏ ఉన్నాయో ఏ బాధలు ఉన్నాయో ఆయన ఎందుకు వచ్చారో ఎంత ఓపెన్ హార్టెడ్గా వచ్చాడు ఆయన కూడా. నారాయణ శ్రీనివాస్ కూడా నాకు బాగా పరిచయం. నేను ఇదివరకు ఎప్పుడు మా ఊరు కూడా వచ్చారు ఆయన. నేను నా యాక్సిడెంట్ అవ్వకముందు అప్పుడే నాకు నారాయణ శ్రీని గారు పరిచయం. అండ్ ఆయన పెర్సెప్షన్ కూడా మనం ఆలోచించాలి. ఊరికినే చిచ్చు పెట్టడం ఎవరిలో చిచ్చు పెట్టరండి. ఇప్పుడు పురంధేశ్వరి గారికి ఎవరిని చిచ్చు పెట్టారు, ఆవిడ ఎలా రాలేదు, ఎవరి పెర్సెప్షన్ వాళ్ళకి ఉంటుంది. అండ్ ఆ పెర్సెప్షన్లో వాళ్ళకి లోపల ఏ బాధలు ఉన్నాయో ఉన్నాయో రామారావు గారు ఎంతో బాధపడ్డారు. మీరు ఇంటర్వ్యూల్లో అవన్నీ చూశారు. సతీష్ బాబు ఇంటర్వ్యూలో జామాత దశమగ్రహ అన్నారు. అండ్ బాధ అనేది ఉంటేనే కదా మనిషి బయటకు వచ్చేది. పీవీపీ కూడా జాయిన్ అయ్యారు మీ దాంట్లో? జాయిన్ అయ్యారండి. విజయవాడ నుంచి పీవీపీ గారు జాయిన్ అయ్యారు. డెఫినెట్గా బాగుంటుంది అనుకుంటున్నాను ఆయన రాకతో. ఓకే. జనసేన కూడా మీతో కలిసి పోటీ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏమోండి, నిజంగా డెఫినెట్గా చేస్తే మంచిదని అనుకుంటున్నాను. అది పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఒకటే చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లాస్ట్ టైం మీరు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ వలన వచ్చింది అనేది ఏదైతే మార్జిన్ ఓట్లు ఉన్నాయో లాస్ట్ టైం ఎంత అండి, దగ్గరగా డిఫరెన్స్ ఓన్లీ 5 lakhs ఓట్స్ అండి. 1%. 5 lakhs ఓట్స్. చాలా కాన్స్టిట్యున్సీలు 40-50 కాన్స్టిట్యున్సీలు 1000 ఓట్లు నెగ్గినవి ఉన్నాయండి టీడీపీ. 50 కాన్స్టిట్యున్సీలు 2000లో 3000లో ఇంకో 20-30 కాన్స్టిట్యున్సీలు నెగ్గారు. అండ్ తర్వాత ఆయనే తర్వాత ఎంతో బాధపడ్డారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు, జనాలందరికీ తెలుసు. అండ్ అది కూడా డెఫినెట్గా ఆయన ఆలోచించుకుని, ఎందుకంటే జగన్ గారు వ్యాక్యూమ్ ఉండాలి కదండి. ఇప్పుడు రామారావు గారు వచ్చినప్పుడు డెఫినెట్గా వ్యాక్యూమ్ ఉంది. కాంగ్రెస్కి ఎగనెస్ట్గా రామారావు గారు వస్తే డెఫినెట్గా జనాలకు అవసరం ఉంది. ఈరోజు టీడీపీకి ప్రతిపక్షంగా డెఫినెట్గా జనాల్లో అంత స్పందన కానీ, జనాల్లో తిరుగుతూ జనాల సమస్యలు రెగ్యులర్గా పోరాడుతూ మేబీ నిరంతరం 9 ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి గారి అనంతరం వైసీపీ స్థాపించిన తర్వాత ఏ రోజు ఆయన ప్రతి ఎక్కడ ఏదొచ్చినా జనాల్లో ఉంటూ జనాల్లో కలుస్తూ ఈ పోరాట యాత్ర ఏదైతే ఉందో దానికి వైసీపీకే డెఫినెట్గా ఒక ప్రతిపక్షంగా కానీ పోరాడే ఇది వైసీపీగా ఉంది. ఈ వ్యాక్యూము అనేది నేను అనుకోవటం ప్రస్తుతానికి అయితే లేదు జనసేనకి. అది ఆయన కూడా మేబీ డెఫినెట్గా సపోర్ట్ చేస్తే బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ జనసేన వైసీపీ కలిసి పోటీ చేస్తే 113 స్థానాలు, వైసీపీ సింగిల్గా కనుక పోటీ చేస్తే 123 స్థానాలు వస్తాయంటూ ఒక సర్వే కూడా ఏదో వచ్చినట్టు విన్నాం. ఈ సర్వేల గురించి నాకు అసలు తెలియదండి. ఎందుకంటే డెఫినెట్గా రేపు ఎలక్షన్ అయ్యే వాళ్ళు మారుతూ ఉంటాయండి సర్వేలు, రకరకాల సర్వేలు. జనాలు పల్స్ ఎవ్రీడే మారుతూ ఉంటుంది రేపు ఎలక్షన్ వచ్చే వరకు. అండ్ డెఫినెట్గా నేనైతే కలిస్తే అయితే మంచిదే అనుకుంటున్నాను. అంటే నిజంగా ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని చూశారు కాబట్టి అది డెఫినెట్గా మంచి పరిణామం అనుకుంటున్నాను. చూడాలండి ఆయనకి ఏ పెర్సెప్షన్ ఉందో, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారో ఈ 4 రోజులు అయితే కానీ తెలియదు. ఎప్పుడు అనౌన్స్ చేస్తారండి టికెట్స్? 16th అని చెప్పారు కదండి. 16th నేను అవును. అంతే అండి, ఆల్మోస్ట్ అవుతున్నాయండి, అయిపోతాయి త్వరలో. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ప్రచారం మీరంతా? మేము రేపు మీట్ అవుతున్నామండి అందరూని. మొత్తం సినిమా పరిశ్రమ చెందిన అందరూ కూడా రేపు మీట్ అయ్యి 20 నుంచి కంటిన్యూస్ ప్రచారంలోకి. మళ్ళీ ఎలక్షన్ అయ్యే వరకు మేము వాళ్ళు కూడా షూటింగ్లు కానీ ఏం చేయకూడదు. అండ్ పార్టీ గురించే తిరగాలని పృథ్వీ గారు, నేను, అలీ గారు, మొత్తం అందరూ, జయసుధ్ గారు, రాజారేంద్ర కూడా వాళ్ళు జాయిన్ అయ్యారు, జోగి నాయుడు, దీనికి సంబంధించిన ఇంకా ఆర్టిస్టులు, కళాకారులు అందరూ కూడా మేము చేయగలిగేది డెఫినెట్గా పార్టీకి చేయాలని అనుకుంటున్నాం. 20 నుంచి స్టార్ట్ చేస్తారండి? 20 నుంచి ప్రచారం స్టార్ట్. సో అందరూ అటే ఉంటారు, ఎవరు ఉండరు? ఇంకా ఉండవండి, మొత్తం అంతా కూడా ఇంకా ప్రచారంలోకి వెళ్ళిపోతాం. ఎన్ని స్థానాలు వస్తాయని మీ అంచనా అసలు? డెఫినెట్గా నా లెక్క ప్రకారం ఇప్పుడున్న 110 పైనే వస్తాయండి. 110 పైనే స్థానాలు గ్యారంటీగా వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్గా ఎక్కడన్నా స్పందన కాకుండా మీకు లాస్ట్ టైం గోదావరి జిల్లాల్లో కానీ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం కూడా పార్టీ కొన్ని కారణాల వల్ల మరి ఎందుకో కొంత ఇదైనా ఈసారి ఆ పరిణామం లేదండి. గోదావరి జిల్లాలో కూడా ఎక్కడికక్కడ మనం బేరీ చేసుకుంటే 15 వెస్ట్ గోదావరి
లాస్ట్ టైం వైసీపీకి ఏం రావలేదండి. ఈసారి 8 నుంచి 10 స్థానాలు. అలా ప్రతి దగ్గర పార్టీ ఇంప్రూవ్మెంట్ ఉంది. అన్ని రకాలుగా కూడా పార్టీకి బాగుందండి. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.